ఇప్పుడే ద విజయ్ దేవరకొండ కింగ్డమ్ చూసి వస్తున్నా. వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, తగలబెట్టేశాడు. ఈసారి తగలబెట్టేశాడు. బాక్స్ ఆఫీస్, ఇండియన్ బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేశాడు. అంత బాగుంది సినిమా. మీరు సినిమా రివ్యూలని లేకపోతే జనాలు చెప్పే మాటల్ని పట్టించుకోకండి, బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు సినిమాకి. సినిమా అయితే అంత బాగుంది. అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే అంత నచ్చింది సినిమా. సినిమాలో నెగిటివ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, కొన్ని మైన్యూట్ మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ అవన్నీ ఇగ్నోర్ చేసే మిస్టేక్సే. సో అవేమి సినిమాకి దెబ్బతీసేంత మిస్టేక్స్ అయితే కావు అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ తిన్ననూరి గారు, మీకు హ్యాట్స్ ఆఫ్. మీ ఫస్ట్ ఫిలిం ఒక లవ్ స్టోరీ, సెకండ్ మూవీ ఏమో ఒక ఇన్స్పిరేషనల్ కమ్బ్యాక్ మూవీ, మూడో మూవీ వచ్చేసి మరి ఒక డ్రామా యాక్షన్లోకి వెళ్ళిపోయారు. అది కూడా ఒక మాస్ జానర్ తీసుకొని విజయ్ దేవరకొండ గారితో ఆయన్ని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారో అలా చూపించగలిగారు. ఆయనకి ఎటువంటి కంబ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామో అటువంటి కంబ్యాక్ మీరు ఇవ్వగలిగారు. అండ్ విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ మెన్షన్. ఎందుకు అంటే లైగర్ లాంటి దెబ్బ తర్వాత, కల్కి మూవీ తర్వాత ఒక స్టాండ్ అలోన్ మూవీతో ఇంత గ్యాప్ తీసుకొని కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ లోలో వచ్చి ఇంత పెద్ద హిట్ కొట్టారు. ఒక న్యూ యాక్టర్, ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్గా కనిపించారు. ఆయన యాక్టింగ్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్ చేంజ్. అంత ఇన్నోవేటివ్గా కనిపించారు. అండ్ సత్యదేవ్ గారు, వాట్ ఏ పర్ఫార్మర్ యు ఆర్ అగైన్.